ముమ్మిడివరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా 120 వాటర్ ట్యాంకులు నిర్మించానన్నారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుని అభివృద్ధి చేశానన్నారు. భవిష్యత్తులో పార్టీ అధినేత ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా పూర్తి చేస్తానన్నారు. ఇక పక్క పార్టీ నుంచి తమ పార్టీలోకి ఎవరొచ్చినా వారికి సాదర స్వాగతం పలుకుతానంటున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఎవరికి వారే గెలిపే ధీమా వ్యక్తం చేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. అంటే మాట్లాడతాం. సార్ చెప్పండి, మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. 5 సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాలు ఏదైతే ఉన్నాయో ప్రతి కుటుంబానికి నిజాయితీగా మేము అందించాం. ఇవాళ ఏదైతే లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధి చేసాం. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇవాళ అద్భుతంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందించాం. ప్రజలందరూ ముక్తకంఠంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలుగా 2 టర్ములు నేను చేశాను. ఇది 3వ టర్మ్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో నాదైన ముద్ర ఇవాళ ఈ నియోజకవర్గంలో మంచినీటి సమస్యను తీర్చే విధంగా ఈ 5 సంవత్సరాల్లో 120 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీర్చాను నేను. దాంతోపాటు రోడ్లు కావచ్చు, అలాగే మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇవాళ హాస్పిటల్స్ కానీ, అలాగే ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, ఇలా మౌలిక సదుపాయాలన్నీ కూడా అభివృద్ధి చేశాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో మేము ఈ నియోజకవర్గంలో చెరగని ముద్ర వేసాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఇవాళ మమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనే ఇవాళ మీరు చూస్తున్నారు. ఇవాళ ప్రచారంలో ఇవాళ అన్ని ప్రాంతాల నుంచి ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి ఇవాళ ఈ ప్రచారంలో పాల్గొని ఇవాళ ప్రజలందరినీ కూడా ఇవాళ కలుసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2వ ముఖ్యమంత్రిని చేద్దామని ఇవాళ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జనసేన నుంచి పార్టీ టికెట్ ఆశించి ఇప్పుడు ఆ పార్టీ టికెట్ దొరక ఆ నేతలు మీ పార్టీలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. వాళ్ళు కనుక మీకు సపోర్ట్ చేస్తే విన్నింగ్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే చాలామంది కింద స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైతే వాళ్ళు ఈ 5-6 సంవత్సరాలుగా జనసేన పార్టీలో ఏదైతే వాళ్ళు తిరిగారో వాళ్ళందరూ కూడా ఇవాళ మన పార్టీకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగానే వాళ్ళందరూ ఇప్పటికే చేరడం జరుగుతుంది. అలాగే పెద్ద స్థాయి నాయకులు కూడా ఇవాళ మేమే స్వయంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇవాళ వస్తే పార్టీకి ఇంకా బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళని కూడా మేమే స్వయంగా వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అద్భుతమైన విజయం సాధించడానికి ఎటువంటి అనుమానాలు లేవు. అలాగే ఈ రాష్ట్రంలో 175కి 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెబుతున్నారో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించి 2వసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. సార్, మీరు ఇప్పుడు గతంలో మీకు మంత్రి పదవి త్రుటిలో తప్పింది. ఇప్పుడు కనుక మళ్ళీ మీరు విజయం సాధిస్తే మంత్రి అవుతారని చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బాధ్యత ఎత్తినా సరే ఇప్పటికే నాకు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇచ్చారు. నాకు దాంతోపాటు ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా ఆయన ఏదైతే ఇవాళ నాకు 2వసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారో ఇవాళ ఆయనకి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నెరవేరుస్తాను. సంక్షేమం, అభివృద్ధి ఇప్పటికే తన అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని నడిపిస్తున్నానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్తున్నారు. ఇప్పటికే తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా జగన్ తనకు ఒక సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించారని చెప్తున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తన విజయానికి మెట్లు కాగలవని పొన్నాడ సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండి న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్ ముమ్మిడివరం.